ప్రైవేట్ కాలేజీ వాళ్ళు పిల్లల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చు, ఆ తర్వాత గవర్నమెంట్ ఇస్తే తీసుకోండి అని సలహా ఇచ్చారు. మరి ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉంటారో తెలియదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇది అఫ్కోర్స్ ఆ ప్రాంతం అయినా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అని తాజాగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య అంతా సరదాగా తీసుకుంటున్నారు. ఏంటి రకరకాల విచిత్రమైన ఇవి చేస్తుంటారు కదా. ముందుగా రేవంత్ గారి వ్యాఖ్యలకి విజయన్ సమాధానం మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం? ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంకి పోయి ప్రచారం చేయడం అట్లాంటివి సంప్రదాయంగా వస్తున్నాయి మన దగ్గర. ఒకవేళ వాళ్ళు టవరింగ్ పర్సనాలిటీస్ అయ్యి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు కూడా వస్తే ఆ పార్టీకి మద్దతు ఉంటుంది ఆ రాష్ట్రంలో అని ప్రచారం చేస్తారు. కానీ నా అభిప్రాయంలో అట్లా వెళ్ళే వాళ్ళు గణాంకాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం జరుగుతుంది హామీల విషయంలో క్రాస్ వెరిఫికేషన్, క్రాస్ పొలిటికల్ కౌంటర్ పార్టీస్ ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులనే తీసుకుంటే వాళ్ళు ఈడ పొత్తు ఉంది, కమ్యూనిస్టులకి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పొత్తు ఉంది. కానీ అక్కడ పోయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు, సిపిఎం కానివ్వండి, సిపిఐ కానివ్వండి. సో ఇక్కడ సమాచారం వెళ్తుంటుంది. ఇక్కడ క్రిటిసైజ్ చేసేవాళ్ళు కానీ ముఖ్యంగా హామీల విషయంలో మేము అక్కడ అమలు చేశాం. మీకు గుర్తుంది తెలంగాణ ఎన్నికలప్పుడు కర్ణాటకలో మేము 5 హామీలు ఇచ్చాము, 5టిని అమలు చేశాము అని బాగా అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. ప్రజలు కొంతవరకు నమ్మడం వల్ల వాళ్ళు ప్రయోజనం పొందినారు రాజకీయంగా, పొలిటికల్ బెనిఫిట్ పొందిన తర్వాత ఇప్పుడు కేరళలో పోయి అట్లా చేయాలి అని అన్నప్పుడు నిజం వాస్తవం తెలంగాణ గ్యారంటీ ఇస్తుందండి తెలంగాణ కాంగ్రెస్ కేరళ వాళ్ళకి. తెలంగాణలో గ్యారంటీల్లో మేము ఈ 6 గ్యారంటీలు ఇచ్చినాము, ఇందులో 4 చేసినాము, అది కూడా దశల వారీగా చేసినాము. ఇమీడియట్గా 2 చేసినాము, తర్వాత కాలక్రమంలో 2 చేసినాం, ఇంకొక 2 ప్రాసెస్లో ఉన్నాయంటే అబద్ధం అవ్వదు. అది దాన్ని ఖండించడానికి కూడా అవకాశం ఉండదు. ఈ 2 ఇవ్వలేమని మేము మొత్తం 6 అమలు చేశామని అంటే అవతల వాళ్ళు ఎవరైనా కూడా పొలిటికల్గా కౌంటర్ చేయడానికి డేటానే తీసుకుంటారు. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చేసిన క్షణాల్లో తెలిసిపోతుంది కదా. కాకుండా పని కట్టుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు రాజకీయంగా. అటువంటి టైంలో ఆ డేటా తీసుకొని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే నలుగురిలో నవ్వుబాటు అవడమే తప్ప దానివల్ల రాజకీయ కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, ఆయన కూడా ఇదే డాటా ఇస్తున్నారు. ఏది 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, 4000 వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఈ 3 అమలు కాలేవు కదా అని వాళ్ళు రేజ్ చేస్తున్నారు. రైట్. హేమాద్రిరావు గారు విజయవాడ, సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. నమస్కారం. ఒక మావిగన్ గురించి మాట్లాడతాను సార్. సార్ మావిగన్ సూపర్ ఐడియా సార్, సూపర్ ఐడియా. దానికి ఒకటి ఏంటంటేనండి, ఒక అమరావతి రైతులు పాపం వాళ్ళకి ఏం చేస్తారో ఇలా 3 ఇచ్చినందువల్ల అదొకటి చెప్పి, ఇంకొకటి సార్ మొండిగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వానికి అంటే 20,000 ఖర్చు పెట్టాల్సిన 2 లక్షలు ఖర్చు పెట్టినారు కదా, అది ఎవరు ఒక్క అమరావతి కోసమే ఖర్చు పెడుతున్నారు. రెస్ట్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళు ఆ ట్యాక్సులు రూపాయలు కడుతున్నారు. నా యొక్క ప్రజాభిప్రాయం ఏంటంటే 100 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, అందులో 30 రూపాయలు గ్రాంట్గా వచ్చింది అనుకోండి, సపోజ్ 70 రూపాయలు మన ట్యాక్స్లుగా వసూలు చేస్తారు. ఆ 70లో 35 రూపాయలు అమరావతి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి, మిగతా 30 రెస్ట్ ఆఫ్ ఆంధ్ర నుంచి వసూలు చేయాలి. ఎందుకంటే అవును అంత ఖచ్చితంగా అంత మొండిగా ఉన్న. ఎందుకంటే ఒక విషయం అండి, మన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెట్టేప్పుడు అమరావతి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అలాగే దీన్ని అట్లాడప్పుడు ఎందుకు చేయకూడదు అని అమరావతి ప్రజలు ఆలోచించాలిగా. అరే అది కాదుగా. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారంటే లక్షల కోట్లు ఆదా చేసే ఐడియా జగన్ గారు ఇస్తే బుద్ధి లేని వ్యాఖ్యలనేమో ఎదురుదాడి చేశారు. అప్పుడు సరైన పద్ధతి ఇదే. అమరావతికి పేరు చేయాలి. విజయవాడ మచిలీపట్నం ఉండేవాళ్ళు మనుషులు కాదా, అమరావతి వాళ్ళు మనుషులు. విజయవాడ గుంటూరు మధ్య. అవును. రైట్ మిత్రమా, థ్యాంక్ యూ. జనాభిప్రాయం ఈ రకంగా కూడగట్టుకోవడం కూడా మంచిదే. జనం ఎందుకంటే లక్షల కోట్లు ఒకే చోట ఖర్చు పెట్టడం, అంత అవసరం లేని ఖర్చు పెట్టడం మీద జనంలో స్పందన కనపడతా ఉంది. ఇక మురళీ గారితో కూడా, ఆయన సిపిఎం నాయకుడు కాబట్టి కేరళ విజయన్ వ్యాఖ్యలకి, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకి ఇచ్చినటువంటి జవాబు మీద మీ స్పందన ఏమిటి? సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి మురళీ గారు. సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ. వాస్తవంగా హస్తిమస్తకాంతం అంత తేడా ఉంది తెలంగాణకి కేరళకి. ఒక కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేస్తా ఉంది, ప్రధానమైనటువంటి పక్షంగా ఉంది కాబట్టి ఈయన పోయి అక్కడ ప్రచారం చేసుకోవడం ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఈయన తెలంగాణకు పోలికి చేసి కేరళ రాష్ట్రంలో పోయి విమర్శలు చేయడం అనేది ఒక అర్ధరహితమైనటువంటిది. అక్కడ కేరళ తీవ్ర పేదరికాన్ని సైతం దాటేసిందని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రశంసించింది. కేంద్ర ప్రభుత్వమే అవార్డులు ఇచ్చినటువంటిది
మనం చూస్తున్నాము. ఇది ఒక్కటే కాదు, అక్షరాస్యతలో కానీ లేదా ఈవెన్ వలస కార్మికులకి అవసరమైనటువంటి భద్రత కల్పించడంలో, వాళ్ళకి ఆఖరికి ఇళ్లు కట్టించడంలో కూడా దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి పాత్రను పోషిస్తా ఉందని చెప్పారు. ఉన్నత విద్య దాకా కూడా ఉచిత విద్య చెప్తున్నటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. అట్లాంటి 100 రకాల అంశాలు చెప్పుకోవచ్చు ప్రజానుకూలమైనటువంటి నిర్ణయాల విషయంలో, లేదా సంక్షేమానికి ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా యావత్ భారతదేశంలోనే ఎట్లాంటి ప్రయత్నం. ఈవెన్ కరోనా టైంలో కూడా అనేక రాష్ట్రాలకి సహాయం చేసినటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రంలో పోయి ఈయనంతా ఏదో హనుమంతుడు ముందు కుప్పు గంతులు వేసినట్లుగా రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ ఏదో ఈ రకమైనటువంటి అడ్డగోలు మాటలు మాట్లాడడం, పేదల పట్ల ఈయనెట్లా వ్యవహరిస్తూ ఉన్నారు, పేదల్ని ఎట్లా హక్కును చేర్చుకొని అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. ఈవెన్ అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఇట్లాంటి స్కీమ్ వర్కర్లకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే 18,000 రూపాయల కంటే అదనపు వేతనాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ మనకుంది. కాబట్టి ఇవన్నీ ఏమీ తెలియకుండా అక్కడికి పోయి ఏదో ఒక అడ్డగోలు వాళ్ళు రాయించినటువంటి స్క్రిప్ట్ చదివేసి మాట్లాడి ఇక్కడికి రావడం అనేది ఒక అర్ధరహితం. కేరళలో కాంగ్రెస్ గెలిపిస్తే తెలంగాణ తరఫున ఈయన గ్యారంటీ ఇస్తానని చెబుతున్నారు కదా అంత ధైర్యంగా. ఈయనకే గ్యారంటీ లేదు. ఈయన అక్కడ పోయి ఏమి గ్యారంటీ ఇస్తాడు? ఒక అర్ధరహితమైనటువంటి చర్చ తప్ప ఏమాత్రం సందర్భం లేనటువంటిది. ప్రస్తుతానికి గ్యారంటీ ఉన్నట్లు, ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్టానం వీక్ అయింది కాబట్టి ఇక్కడ ఆయనకి గ్యారంటీగానే ఉన్నట్టుంది. పైగా చంద్రబాబు గారు అండ కూడా ఉంది కదా, సో న్యాచురల్లీ కొంత